దొంగలు పడ్డ 6 నెలలకు మురిగే కుక్కలే మన ప్రభుత్వాలు. ఖజానాకు కన్నం పెట్టి ఉన్నదంతా ఊడ్చుకుపోయిన తర్వాత సదరు దొంగల్ని పట్టుకోవడం ఎలా? అసలు దొంగతనం జరిగిన తీరుతెన్నుల గురించి తలలు బద్దలు కొట్టుకోవడాన్ని ఇప్పుడు చెప్పిన సునకపు సాపత్యాలతోనే సరిపోల్చుకోవాల్సి వస్తోంది. సరిగ్గా ఈ మాటలు రాసుకుంటున్నప్పుడే మన యువ మంత్రి సచిన్ పైలట్ మాట్లాడేస్తున్నారు. పెద్ద కంపెనీల దగుల్బాజీ వ్యవహారాల్ని చక్కదిద్దే ఆడిటర్ల మీద కన్నేసి ఉంచామని, వాళ్ళు కంపెనీల యాజమాన్యాలతో లాలూచీ పడిపోయి చేస్తున్న వ్యవహారాల్ని తవ్వి తీస్తున్నామంటూ ప్రవచించుకున్నారు. నిజమే, ఆయన అన్నట్లు ఆడిటర్లు ఇప్పుడేం కర్మ, ఎప్పటినుంచో ఈ దందాలు నిరాటంకంగా కొనసాగించుకుంటూ చట్టాలకు చిక్కకుండా తప్పించుకుంటూనే ఉన్నారు. అయితే ఆయా చట్టాలకున్న చిల్లులే ఇంతటి ఘోరమైన నేరాలకు ఆస్కారం కల్పిస్తున్నాయన్న ఆలోచనే సదరు సచిన్ పైలట్ల వారికి రాకపోవడం విచిత్రం. సత్యం రామలింగరాజు గారి కంపెనీ చేసిన అఘాయిత్యాల తర్వాతే గవర్నమెంట్కు బోలెడు తెలివితేటల అబ్బాయి అన్నది ఈ అబ్బాయి మంత్రి గారి తాజా ఆవిష్కరణ. ఒకానొక సత్యం కంపెనీ యజమాని స్వయంగా చట్టం ముందుకొచ్చి లొంగిపోయి తాను తప్పు చేశానంటూ ఒప్పుకునేదాకా మరి ఇవే చట్టాల్ని అమలు చేసే అధికారులు కళ్ళెందుకు మూసుకున్నట్లో. సరే, అప్పటికి వాళ్ళకి ఆ తెలివితేటలు అబ్బలేదనుకుందాం. మరి ఆయన గారిని జైల్లో పెట్టి బెయిలుతో బయటకొచ్చిన ఈ 3-4 ఏళ్లలో ఈ సర్కార్ వారు ఒరగబెట్టిందేమిటి? చట్టం చేసేవాడి కంటే వాటిని చట్టుబండల్ని చేసేవాడికే బోలెడన్ని తెలివితేటలు. వాళ్ళు ఒక్కో కంపెనీకి నిధులు సమకూర్చడానికి చేసే పేపర్ వర్కే కీలకం. వండాల్సిన వంటలన్నీ అప్పుడే వండేస్తారు. ఉప్పు, కారం, మసాలాల నిష్పత్తులు, దామాషాల కాగితాలన్నీ అక్కడే నిర్ణయించబడతాయి. వాటాలు, పంపకాలు కూడా అక్కడే తేలిపోతాయి. వాటిని దుర్బిణి వేసి పట్టుకుని ఆశాంతం క్షుణ్ణంగా పరిశీలిస్తేనే లొసుగులు దొరికేది. అయితే అటువంటి పనులు ఎప్పుడు జరిగాయి, ఎన్నిసార్లు జరిగాయి? జరిగిన లొసుగులన్నీ పసిగట్టినా సదరు ఫైళ్లను ఎన్నిసార్లు మూసేయించారన్న బేసిక్ డీటెయిల్స్ మనందరికీ అనుభవపూర్వకంగా తెలిసిన వ్యవహారాలే. సిన్సియర్గా డ్యూటీ చేసుకుంటూ పోయే అధికారులే ఇటువంటి ఘనాపాటీలకు బలైపోయి బది లీలల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పుడు మంత్రి గారు ప్రవచిస్తున్న నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అనే సంస్థ ఈ కంపెనీల ఆర్థిక వ్యవహారాల్ని పరిశీలిస్తుందని చెప్తున్నారు. ఆ సంస్థే ఈ లొసుగుల్ని కూడా బయటకు తీస్తుందని ఢంకా కూడా బజాయిస్తున్నారు. అంతేకాదు, ఇటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడే కంపెనీల ఆడిటర్లు, కాస్ట్ అకౌంటెంట్ల ప్రాక్టీసింగ్ లైసెన్సులను ఆ సంస్థ రద్దు చేసి పారేస్తుందని తుపాకీలు కూడా పేల్చేస్తున్నారు. ఇవన్నీ జరిగేవా చచ్చేవా అంటూ ఆయన కూర్చున్న కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ చేంబర్స్లోనే సణుగుళ్ళు వినపడుతున్నాయి. వ్యాన్పిక్ అనే సంస్థను పుట్టించిన మ్యాట్రిక్స్ ప్రసాద్కు ఆడిటర్గా వ్యవహరించిన మూర్తి అనే వ్యక్తి ఇన్నాళ్లకు తన మనసులో మాటల్ని కక్కేశారు. తాను మొదటి నుంచి ప్రసాద్కు జగన్తో లావాదేవీలు చేయొద్దని సూచించానని, అసలు రాజకీయాలతో సంబంధాలు పెట్టుకోవద్దంటూ సిఫార్సు చేసినా ఆ కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదన్నది ఆయన గారి వాదన. ఇక జగన్కు ఆర్థిక సలహాదారుడిగా ఉన్న విజయసాయిరెడ్డి సైతం దాదాపు అన్ని కేసుల్లోనూ A2 నిందితుడిగా జైల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ విజయసాయిల వారు సైతం జగన్ను హెచ్చరించినా ఫలితం లేకపోయిందనే వాదనలు లేకపోలేదు. 2G స్పెక్ట్రంలు, కామన్వెల్త్ గేమ్స్, బొగ్గు కుంభకోణాలు, గాలి జనార్దన్ రెడ్డి లీలలన్నీ ఆర్థిక పరమైన వైకుంఠపాళి పాచికలతోనే సాగిపోయాయన్నది మామూలులకు కూడా తెలిసిపోయింది. కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ నివేదికలనబడే కాగ్ నివేదికల్లో ఎన్నెన్ని కటిక మోసాలు, నిజాలు రాసున్నాయో కొత్తగా చెప్పేది కూడా ఇంకేమీ లేదన్నది మరో మాట. అందరూ లెక్కల మాస్టర్లే, అందరూ చిత్రగుప్తులే, కానీ చేతి వాటాలు పసిగట్టడంలో మాత్రం ఘోరంగా విఫలమైన వాళ్లే. ఇప్పుడు సత్యం స్కామ్తో కొత్తగా తమకు తెలివితేటలు అబ్బాయని చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు తాజాగా ఏర్పాటు చేయబోయే నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీతో సాధించేదేమిటో వాళ్ళకే తెలియాలి. అందుకే అన్నది, దొంగలు పడి దోచుకుపోయిన 6 నెలలకు ఈ బౌబౌలు వినిపిస్తున్నాయని.